అందరికీ వందనాలు. ఇక్కడ కూడా ఉన్న మీ అందరికీ వందనాలు. నేను ఇట్లా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఇట్లా ఒక సిస్టర్ ఇట్లా బైబిల్ కనెక్ట్ విత్ గాడ్ అని చెప్పేసి వచ్చేసింది. 30 రూపీసే కదా, నేను రిజిస్టర్ అయ్యాను, నువ్వు కూడా రిజిస్టర్ అవ్వు, ట్రై చేయి, దేవుని గురించి మనం ఇంకా తెలుసుకుంటాం కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ నాతో చెప్పింది. సో నేను రిజిస్టర్ అయ్యాను. బైబిల్ చదవడం అంటే ఆల్రెడీ ఒకసారి చదివేశాను నేను, మార్కు సువార్త. సో మళ్ళీ స్టార్ట్ చేసి చదివాను, అటెండ్ అయ్యాను. మా మమ్మీని అడిగితే విజయవాడ కదా, అంత దూరం, మనమేమో పొన్నూరు, ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం కదా అని చెప్పేసి మమ్మీ అంటే, నేను ఆ రోజు మొత్తం మా మమ్మీ డాడీతో ఫైట్ చేశాను ఇక్కడికి రావడానికి. మా మమ్మీ డాడీ ఒప్పుకున్నారు. బ్రదర్ కాల్ చేసినప్పుడు నేను కాసేపట్లో చెప్తానని చెప్పాను, కానీ చెప్పలేకపోయాను. నెక్స్ట్ డే కాల్ చేసి చెప్పాను ఇట్లా వస్తున్నాను నేనని చెప్పేసి. కానీ ఇంతమందికి ఇలా కాల్ చేసి వస్తున్నారా లేదా అని చెప్పేసి అన్నిసార్లు అడిగి, దేవుడు అంత సహనాన్ని మీకు అంతమందికి కాల్ చేసి మాట్లాడే ఓపిక ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రం. చాలామంది ఇలా కనెక్ట్ చేసుకోలేరు కదా, చాలామందిని, ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దేవునిలో వాడబడాలి అంటే ఆయన ధన్యత ఎంతో ఉండాలి. సో ఈ కనెక్ట్ విత్ గాడ్తో